చూస్తాను యేసయ్య, నేను ఎప్పుడు చూస్తాను యేసయ్య. నా హృదయం ఆశతోడు ఉంది, నా హృదయం వాంఛతోడు ఉంది ప్రభా. I want to see you, Lord. I want to be where you are. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండాలని ఆశపడుతున్నాను. ఆయన కొరకు తప్పించేవారు ఉన్నారా? ఆయన కొరకు తృష్ణ కలిగిన వారు ఉన్నారా? యేసయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా, యేసయ్యా అని మొరపెడదామా? నా కోపము సిలువ వేయబడింది, నా పాప స్వభావము సిలువ వేయబడింది, నా గర్వము సిలువ వేయబడింది, నా శాపము సిలువ వేయబడింది అని ఎంతమంది చెప్పగలుగుతారండి? Deny yourself and carry the cross. ప్రతిరోజు సిలువెత్తుకొని నడవమని ఆయన వాక్యం తెలియజేస్తుంది. నన్ను సిలువే ప్రభా, నాలో నీకు ఇష్టం లేదు అంత సిలువే ప్రభా. ఆ పరలోక ముందు నేను అనుభవించే శ్రమ ఏ మాత్రము చిన్నదయ్యా, ఏ మాత్రము గొప్పది కాదు ప్రభా. నువ్వు అనుగ్రహించే మహామహిమ ముందు నేను అనుభవించింది ఏ మాత్రము ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సిలువ మోసేవారికి చేయమని వేడుకుంటున్నానయ్యా. సిలువ ఎత్తుకొని నడిచే జీవితము మాకు నేర్పించు ప్రభా. మన చేతులను వైపు చేద్దామా?
నిజంగా బుద్ధి లేని వారని ఆయన వాక్యం పిలుస్తుంది కదా. ఆయన రాకడ అతి సమీపం ఉంది. మన చుట్టూ అన్ని సూచనలు జరుగుతా వస్తున్నాయి. ఇంకో రోజు అని వాయిదా వేస్తున్న వారితో దేవుని పిలుపు, ఇదిగో దేవుని పిలుపు పిలుస్తున్నాడు. ఇదే అనుకూల సమయం అని దేవుడు చెప్తున్నాడు. ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. నీ కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేయి, నీ నిమిత్తమై ప్రార్థన చేయి. ఒక తల్లి తండ్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నప్పుడు, నా గురించి ఏడవకు, నీ నిమిత్తమై, నీ బిడ్డల నిమిత్తమై ఏడు అని ఆయన చెప్పాడు కదా. ఈరోజు నీ నిమిత్తమై, నీ కుటుంబస్తుల నిమిత్తమై, తరాల నిమిత్తమై ప్రార్థన చేయి. మమ్మల్ని సిద్ధపడిన వధు సంఘంగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు యేసయ్యా. నేను ఎప్పుడు చూడాలని ఆశతోటున్నాము ప్రభా. We thirst for you, Lord. We long for you, Lord. హృదయం అంతా ఆశతోటుంది ప్రభా. మొరపెట్టండి దేవుని సన్నిధిలో. నన్ను క్షమించు ప్రభా. నా జ్ఞానం బట్టి క్షమించు, నా బుద్ధిహీనతను బట్టి క్షమించు. నేను సిద్ధపడట్లేదు, నన్ను క్షమించు. నిత్యత్వము మనసు కలిగి జీవించే కృపను దయచేయి. ఈ లోకము తాత్కాలికమైనవి. ఏమి తిన్నామా, ఏమి సంపాదిస్తామా, ఏమి ధరించుకుంటామా కాదు ప్రభా. నా హృదయం సిద్ధపడినా, నా ఆత్మ సిద్ధపడినా, దేవుడు అతి సమీపంగా వస్తున్నాడు. దినములు సమీపించగా వాచయు అధికం పరలోకమే నా స్వాస్థ్యం.